శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 7వ తేదీ సెప్టెంబర్ 2025 నుంచి 13వ తేదీ సెప్టెంబర్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశిలో గురుగారు, కర్కాటక రాశిలో శుక్రుడు, అలాగే రవి బుధ కేతువులు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, శనిగారి యొక్క స్థితి వక్రించి మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే ఉచ్ఛలోకి వచ్చి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ కూడా వార ప్రారంభంలో ఏ రాశిలో సంచరిస్తున్నాయో అదే రాశిలో సంచరిస్తూ ఉన్నాయి. ఇంకా వాటి పరిమిత కాలం దాటలేదు కాబట్టి ఆ రాశులలోనే ఆ గ్రహాలు సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ వారం మనం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి అంటే చంద్రగ్రహణం. 7వ తేదీ రాత్రి 9:56 నుంచి అర్ధరాత్రి 1:26 వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఎక్కువగా గ్రహణ ప్రభావమే ఈ వారం రోజులు కూడా ఉంటుంది. నిజానికి 40 రోజుల కాలం ఉంటుంది. అయితే మనము వారం రోజుల రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం రోజులు కూడా రాశి ఫలితాలు ఎక్కువగా గ్రహణ ప్రభావం మీద ఆధారపడి ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించి, అందు విశేషాంశాల గురించి తెలియజెప్పుకుందాం. రవి బుధ కేతువులు సింహరాశిలో ఉన్నారు. ఇక్కడ రవి బుధులు బుధాదిత్య యోగం చాలా చాలా మంచిదే, కానీ రవి కేతువుల యొక్క కలయిక కానీ వారి మీద రాహువు గారి యొక్క దృష్టి కానీ అంత మంచిది కాకపోవడం చేత తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక కుజుని యొక్క సప్తమ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, శనిగారి యొక్క సప్తమ దృష్టి కూడా కుజుడి మీద పడుతూ ఉన్న కారణం చేత తప్పనిసరిగా శని కుజ స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం మీద రాహు గారి యొక్క స్థితి కూడా దృష్టి కూడా ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ బుధ రాహువుల యొక్క స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వెరసి రవి బుధ కేతు శని కుజ ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. అంటే ఈ దృష్టి మంచిదే, చంద్రుడి మీద కూడా ఉంది. గ్రహణం కూడా ఇక్కడే సంభవిస్తోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుంభరాశిలోనే గ్రహణం పడుతోంది, అదే రాశిలోనే గ్రహణం మోక్షం వచ్చేస్తోంది గ్రహణానికి, చంద్రగ్రహానికి. దీని మీద గురువు గారి దృష్టి ఉండడం చేత చాలా వరకు మనశ్శాంతి కలుగుతుంది. గ్రహణ ప్రభావం చేత ఎన్ని దోషాలు ఏర్పడుతూ ఉన్నప్పటికీ అంతిమంగా ఒక విధమైనటువంటి సంతృప్తి కలగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ రవి బుధ కేతు కుజ శనిగార్లకి స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. చంద్రగ్రహణానికి సంబంధించి వెండి చంద్రబింబం కానీ, రాగి చంద్రబింబం కానీ, ఇత్తడి చంద్రబింబం కానీ, అలాగే నాగపడిగ ఇత్తడి, రాగి, కంచు, వెండి ఈ లోహాలతో తయారు చేయబడినవి కానీ తప్పనిసరిగా దానం ఇవ్వండి. ఈ స్తోత్ర పారాయణాలన్నీ చేసుకోండి. చంద్రరాహు స్తోత్రాలు కూడా మరీ తెలియచెప్తూ ఉన్నాను, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలము 7 నుంచి 13 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా 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 పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి. వీరికి 2 గ్రహాలు చాలా బాగున్నాయి. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో గురుగారు బాగున్నారు. మరి 2 గ్రహాలు చాలా బాగున్నాయి కదండి అంటే చాలా బాగున్నాయి, కానీ సప్తమ స్థానంలోనే ఏర్పడుతూ ఉన్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం వల్ల కానీ, రాశిలో ఉన్నటువంటి రవి బుధ కేతువుల యొక్క ఫలితాల వల్ల కానీ, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమంలో ఉన్నటువంటి శనిగారిని చూస్తున్నారు, అష్టమంలో ఉన్నటువంటి శనిగారు కూడా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడిని చూస్తున్నారు. ఇది చాలా బలమైనటువంటి వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహస్థితులు. తప్పనిసరిగా ఎవరెవరికి చేసుకోవాలి, ఏదో చంద్రగ్రహానికి రాహుగ్రహానికి చేసుకుంటే సరిపోదు.
రవి గారికి చేసుకోవాలి, శని గారికి చేసుకోవాలి, కుజుడికి చేసుకోవాలి, రాహువుకి చేసుకోవాలి, చంద్రుడికి చేసుకోవాలి. వెరసి ఈ 5 గ్రహాలకి చేసుకోవాలి. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వండి, వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ రాహువు చేత పీడింపబడుతున్నారు. గ్రహణం అంటే అదే. ఎప్పుడైతే రాహుగ్రస్త చంద్రగ్రహణం అవుతోందో ఆ సప్తమ రాశికి అంత మంచి ఫలితాలు ఉండబోవు. చాలా వరకు పబ్లిక్లో బాధలుంటాయి, రిలేషన్స్ సరిగ్గా ఉండవు, అపనిందలు ఉంటాయి, అపవాదులు ఉంటాయి. అలాగే వచ్చే ధనం ఆగిపోయే పరిస్థితి, కోర్టు విషయాలు మీరు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకూలత ఉండదు. మీ మాట తీరు కూడా మీరు మంచిగా అది రామా అన్నా కూడా అది ఇంకేదో వినిపించేస్తుంది అవతల వాళ్ళకి. ఇలాంటి ఇబ్బందులు చాలా వరకు ఉండబోతున్నాయి. స్థాన చలనాలు ఉంటాయి, ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే ధనము లాస్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా, ఏదో విధంగా ధనాన్ని కోల్పోవడం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా అంతగా సంతృప్తి కనబడబోవడం లేదు. లాభాల బాటలో ఉన్నారు అంటే మీరు చేసుకునేటటువంటి ధ్యాన శ్లోకాలు, అలాగే పరిహారాలు ఇవన్నీ చేసుకోవడం వల్ల గురుబలం మరింతగా వృద్ధి చెంది మీ నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. విలువైన ఆభరణాలు భద్రపరుచుకోండి, ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని డివిజన్స్ వారు కూడా, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు, అలాగే వ్యవసాయదారులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, స్త్రీలు, ఎవరైనా కానివ్వండి, జాగ్రత్తలతో ఉండవలసిందే అలాంటి పరిస్థితి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వచ్చిందో కొద్దిగా ఉద్యోగ జీవితంలో మీకు ఉపశమనం లభిస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మనకి ఇంకా బాగుంటుంది కదా అని మటుకు అంత ధైర్యంగా కూర్చోకండి. మీ ప్రయత్నం చేత మీరు చక్కగా మీ యోగ సాధనలో మీరు ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు చెప్తున్నాను అంటే ఇక్కడ వారాంతానికి వచ్చేటప్పటికి కూడా రవి బుధ కేతువుల స్థితి రాశిలోనే ఉంది. సప్తమ స్థానంలో రాహు ఉన్నారు, శని గారు ఉన్నారు, కుజుడు ఉన్నారు. ఎవరి స్థానాల్లో వారే ఉన్న కారణం చేత ఇక్కడ అననుకూల పరిస్థితులే కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా చెప్పేదేముంది? అందువల్లే పరిహారాలు చెయ్యండి, జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గ్రహించగలరు. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.